మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. అప్డేట్స్ చూసుకుంటే సికింద్రాబాద్లోని టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. శనివారం పోలీసుల తనిఖీల్లో ఇది వెలుగులోకి వచ్చింది. తన భర్త వీర్య కణాలతో సంతానం కలిగించాలని ఓ మహిళ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ను ఆశ్రయించారు. అయితే వేరే వారి వీర్య కణాలతో వైద్యులు సంతానం కలిగించారు. సదరు దంపతులను అనుమానం వచ్చి DNA టెస్టు చేయించుకోగా శిశువు DNA వేరు వారిదిగా తేలింది. దీంతో వెంటనే బాధితులు పోలీసులను ఆశ్రయించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు శనివారం విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. సృష్టి టెస్ట్ బేబీ సెంటర్ డాక్టర్ను అదుపులోకి తీసుకున్నారు. టెస్ట్ బేబీ సెంటర్లో సరోగసి కోసం పెద్ద ఎత్తున వీర్యం నిల్వ చేసినట్టు గుర్తించారు. వీర్య సేకరణ కోసం అక్రమ పద్ధతిని పాటిస్తున్నట్టు తెలిపారు. డాక్టర్తో పాటు సృష్టి టెస్ట్ బేబీ సెంటర్లో పనిచేస్తున్న 7గురిని అదుపులోకి తీసుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేంద్ర అందిస్తారు. రాజేంద్ర, చెప్పండి. విజయ, తెలంగాణ ఆంధ్ర రెండు రాష్ట్రాల్లో కూడా పలు ప్రైవేట్ క్లినిక్ ఏర్పాటు చేసి పిల్లలను కల్పిస్తామని ఒక ఆశ కల్పించి తల్లిదండ్రులను మోసం చేస్తున్న ఘటనలో కూడా వెలుగులోకి వచ్చే తాజాగా కూడా సికింద్రాబాద్ లోని సృష్టి ఫెసిలిటీ క్లినిక్ చేసిన భారీ మోసం కూడా వెలుగులోకి వచ్చిన పరిస్థితి కనపడతా ఉంది. ఏదైతే పిల్లలు పుట్టాలనే ఒక కోరికతో హాస్పిటల్ సందర్శించి వేలాది రూపాయలు ఖర్చు పెట్టి పిల్లల కోసం తపన పడే తల్లిదండ్రుల యొక్క అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని కొందరు ఈ రకమైన మోసాలకు పాల్పడుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నప్పటికీ కూడా వారిపై తీసుకున్న చర్యలు మాత్రం అసంత మాత్రంగానే ఉన్నాయని చెప్పేసి ప్రధానంగా మనం చెప్పొచ్చు. ఇప్పుడు ప్రజెంట్ మాత్రం ఈ సృష్టి ఫెసిలిటీ క్లినిక్ విషయంలో జరిగిన మోసాన్ని మాత్రం గ్రహించిన పోలీసు వైద్యాధికారులు మాత్రం దీన్ని గోప్యంగా ఉంచి క్షేత్రస్థాయిలో పూర్తిగా పరిశీలన చేసి ఆ గుర్తుకు సంబంధించిన రహస్యానికి సంబంధించిన విషయాలు కూడా వెలుగులోకి తీసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఏదైతే వీర్య కణాలను తండ్రి కాకుండా మరొకరి ఎక్కించడం వలన ఆ పుట్టిన బాబుకు క్యాన్సర్ రావడంతో వాళ్ళు DNA పరీక్షలు చేయించిన నేపథ్యంలో విషయం వెలుగులోకి రావడంతో సృష్టి ఫెసిలిటీ క్లినిక్ వద్దకు వచ్చి నిలదీయడంతో వివాదం చెలరేగిన పరిస్థితి. దీంతో వాళ్ళు గోపాలపురం పోలీస్ స్టేషన్ లో ఆ బాధితులు ఫిర్యాదు చేశారు. దీంతో ఇక్కడ అంటే సికింద్రాబాద్ తో పాటు అటు విజయవాడ, విశాఖపట్నంలో ఉన్న ఈ సృష్టి ఫెసిలిటీ క్లినిక్లపై కూడా ఏకకాలంలో దాడులు నిర్వహించి సోదాలు నిర్వహించిన పరిస్థితి కనపడతా ఉంది. ఈ విషయాల్లో అంటే విజయవాడ, విశాఖ ప్రాంతాల్లో ఉన్న క్లినికులలో అంటే పెద్ద మొత్తంలో వీర్య కణాలని భద్రపరిచిన విషయాన్ని మాత్రం పోలీసు అధికారులు గుర్తించారు. అయితే డీసీపీ నార్త్ జోన్ డీసీపీ సాధన రశ్మి పెరుమాళ్తో పాటు సిఎంహెచ్ఏ వెంకట్ తదితరుల నేతృత్వంలో ఆర్టీఓ సాయిరాం పర్యవేక్షణలో ఈ విచారణ కొనసాగుతుంది. మొత్తం మీద ఈ సృష్టి ఫెసిలిటీ నిర్వహించిన మోసంపై మాత్రం తీవ్ర స్థాయిలోనే వీళ్ళు మొత్తం విచారణ కొనసాగిస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ఇప్పటికే వారి క్లినిక్లలో సోదాలు నిర్వహించి వాటికి సంబంధించిన విషయాలు కూడా తెలుసుకోవడం జరిగింది. ఏదైతే బాధితులు చేసిన ఫిర్యాదు మేరకు అంటే తీగలాగితే డొంక కదిన చందంలా ఈ సృష్టి ఫెసిలిటీ క్లినిక్ సంబంధించిన వ్యవహారం మాత్రం బయటపడిన పరిస్థితి. వీరందరిపై కూడా కేసులకు రంగాలు సిద్ధం చేస్తున్నారు. బాధితులు మాత్రం తమకు న్యాయం చేయాలని చెప్పి మొరపెట్టుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. విజయ, రాజేంద్ర, చూసుకున్నట్టయితే ఈ టెస్ట్ బేబీ సెంటర్లు చాలా వరకు లక్షల్లో దండుకుంటున్నారు. అదే విధంగా చూసుకున్నట్టయితే ఈ విషయాన్ని అసలు వాళ్ళు కావాలనే చేశారా లేదా ఏదైనా మిస్టేక్ లో జరిగిందంటారా? మీరేమంటారు దీని గురించి? అసలు విజయ, అంటే కావాలని చేయటం కాదు, సకాలంలో ఏదైతే బేబీ పుట్టడానికి అవసరమైన వీర్య కణాలని ముందుగానే సేకరించుకొని భద్రపరుస్తూ ఉంటారు. ఈ అవసరమైన సందర్భాల్లో వాటికి సంబంధించిన వీర్య కణాలు తీసుకోకుండా అప్పటికప్పుడు వేరే వాటిని పెట్టడం కొంత నిర్లక్ష్యం ప్రధానంగా చెప్పవచ్చు మనం. ఎందుకంటే లక్షలాది రూపాయల డబ్బు వసూలు చేసినప్పుడు పిల్లల్ని కలిగించడం అనేది వీళ్ళ బాధ్యత కాబట్టి ఆ నేపథ్యంలో అంటే కొంత నిర్లక్ష్యాన్ని ప్రదర్శించడం వల్ల ఈ తరహా ఘటనలు జరుగుతున్నాయని కూడా తెలుస్తుంది. ఏదేమైనా ఈ తరహా ఇది ఘటన కాకుండా ఇది మోసంగా మాత్రం భావించాల్సిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం మాత్రం సృష్టి ఈ ఫెసిలిటీ క్లినిక్ సంబంధించిన వ్యవహారంపై మాత్రం మరింత లోతున అధ్యయనం చేసి ఇతర ప్రాంతాల్లో కొనసాగుతున్న
ఈ క్లినిక్స్ విషయంలో కూడా అధికార యంత్రాంగం అప్రమత్తమై అక్కడ కూడా తనిఖీలు నిర్వహిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు పరిస్థితులు కూడా కనిపిస్తా ఉన్నాయి. ఈ పిల్లలు కావాలంటే తల్లిదండ్రుల తపనను అవకాశంగా కొన్ని దందా కొనసాగిస్తున్న క్లినిక్లపై మాత్రం పెద్ద ఎత్తున నిఘా పెట్టాల్సిన పరిస్థితులు ఉన్నాయి విజయ. ఓకే, థ్యాంక్ యూ రాజేంద్ర.